నారాయణ హాస్పిటల్ కూడా పోయించినాను ఆయన అక్కడ డబ్బు అడిగినాడు వచ్చేసిన. ఇంకా మనకి ఎవరు లేరు, నా తల్లిదండ్రులు ఎవరు లే, ఈయనకి ఎవరు లే. అట్ట భగవతంగా అది ఏదో 10 గంటలు 5 గంటలు చుట్టుకుంటున్నా, అది కూడా లేకుండా పోయింది. ఈ కాలు నేను కాడపోయిపోయా, కన్నుకు దెబ్బ చూసేసా, కన్నే అవ్వకూడదు బొత్తిగా అట్లా అల్లాడుతూ ఉండ. పింఛన్ వస్తుంది కదమ్మా, ఈయనకి వస్తుంది ఎంత 4000 ఇప్పుడు ఇచ్చేదే కదా, అది వస్తుంది 2500 పోతుంది దానికి. అది మాత్రలకి 5,000 అవుతుంది. దొమ్మన్న డాక్టర్ దగ్గర పోయి ఇవాళ వాళ్ళకి తెస్తాను నాయన ఇస్తాను నాయన అని గడుపుకొచ్చి ఆయన అంత దూరం నడవలేడు సార్. ఆయన సంపాదించేటప్పుడంతా బాగుండే, ఆయన సంపాదనే లేదు. ఈ మరి ఒక నెల అదో వాళ్ళు బియ్యం ఇస్తూ ఉన్నారు ఆయన, అది కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన ఇదిలో మమ్మల్ని. ఈయన లేకుంటే మేము ఏమైపోయింటాం. బియ్యం పాడిస్తాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన కానీ ఆయన ఆదిల్లో కానీ వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. లేదేమా మేము ఉండము, నువ్వేం భయపడబాక. రాత్రి కూడా వచ్చి చెప్పాడు అబ్బాయి బయట బాబా చాలా దేతులు वो बच्चा है तो पूछता रहता, तड़पड़ा खाता है बच्चा, कहे दादी दादी मैं है दादी मैं है दादी. నారాయణ కరెంట్ కూడా ఎవరు కూర్చోకున్నదే మరొక తాగబోతోడికి ఇచ్చేస్తున్నాం. పాప రాదు నా గడికి ఏదన్నా తింటే నా దగ్గర ఇస్తాను తెలుసు, అందరికి ఇస్తాను. 20 సంవత్సరాలు అయిపోయింది సార్, 20 సంవత్సరాలు వీధికి వచ్చి కానీ మేము అబ్దాలు చెప్పండి. నేను దాని గురించి సార్ ఆల్రెడీ ఇంకోటి చేసుకోండి మీరు నాకు ఇల్లు కానీ మనకి ఇల్లు కల వాళ్ళు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేస్తారు సార్. తెలుసు నువ్వు చేయలేని పరిస్థితులు నువ్వు చేయలేవమ్మా అంటున్నాడు సార్. ఇది ఆపరేషన్ అయింది కదా, నువ్వు చేయలేవులేమ్మా నేను మాట్లాడతాను అని చెప్పాను సార్. మీకు అబ్దాలు చెప్పండి సార్. నేను మా దగ్గర మీకు ఎవరు పంపించారు? ఆయన సార్ని అడిగాను ఒకరోజు బయటకు వచ్చాడు సార్ మీటింగ్కి, అప్పుడు మాట్లాడాను సార్తో. నేను చెప్తానమ్మా వాళ్ళకి అని అన్నాడు సార్. చెప్పాడు సార్, చెప్పాడు. నేను మాట్లాడినాను. ఈ నెల నుంచి ఇచ్చేస్తున్నారా? పింఛన్ ఎంత వస్తుందమ్మా? పింఛన్ 4000 వస్తుంది. దీనికి 2200 గవర్నమెంట్ హాస్పిటల్ నాకు నారాయణ అమ్మ తెలిసిన వాళ్ళు ఇచ్చి నిర్వహించారు. అక్కడ తిరుగుతూ ఉంటుంది, కుంకుడు అయితే ఎక్కువ అవుతుందని ఇది ఎక్కువ మర్చిపోయేదాం గ్యాస్ డబ్బుకి వేస్తుందా ఇవన్నీ ఉంటాయి ఆడ. గ్యాస్ డబ్బు అవునమ్మా ఈ అర్జున్ ఊరికే చూసేదానికి వచ్చాము. ఈ అబ్బాయి ఒకటేనా? వాళ్ళే అన్నారు. వాళ్ళిద్దరు బాగున్నారా? మూగమ్మాయి ఆరోగ్యం బాగుంటుంది. అంటే సార్లే తగ్గ నాలెడ్జ్ అల్లుడు సొంతం చెల్లి ఏమి సొంతం చెల్లి సొంత ఇల్లమ్మా? ఇల్లు సొంతమేనా? ఈ ఇల్లు నారాయణ హాస్పిటల్కి పోయి ఉండాలి. 2 నెలలు నారాయణ హాస్పిటల్కి పోయి ఉండాలి. ఊరికే కాదు, మళ్ళీ చేసుకోకపోతే మళ్ళీ మందులు ఇస్తారు. అది డబ్బుచ్చి పంపిస్తారు. ఒక్కరోజే ఇచ్చినారు మందులు, ఒక వారానికి. టెస్టులన్నీ ఊరికే
నడుస్తారా? నడవలేకనే కదా ఉన్నాడా? ఏంటి? నడిచేది ఇప్పుడు కరెక్ట్గా 3 సంవత్సరాలు మాట్లాడతారా? పరిగెత్తా ఉన్నాడు. మాట్లాడతారా? మాకు ఏమిలే అన్నం తింటాడు. శైలి ప్రమాణం చేస్తాడు. ఆయనకు ఒక బాధ కాదులే, నన్ను దేవుడు అట్లా బతికిస్తా ఉన్నాడు. ఆయన కాపాడేదాన్ని థైరాయిడ్ కట్టొచ్చా నాకు ఒకటే అదిపోతా ఉండా. స్టార్ ఆ 5,000 భద్రంగా పెట్టుకొని హాస్పిటల్ పోవాలైనా లేక బొమ్మలు ఉండాలి. దేవుడు పంపించాడు ఇప్పుడు. దేవుడు పంపించాడు. అదే అనుకున్నా, ఫోన్ వస్తానే అనుకున్నా. భగవంతుడు పంపించినాడు. తొడుకోపోవాలి. ఫోన్ వస్తుంది ఎలా అనుకున్నారు? నాకు ఏం చేసేది, ఇప్పుడు పరిస్థితి జరగాలి కదా. ఇప్పుడు వెళ్తా తెల్లారితో కొంచెం కూర్చున్నాడు గడప. నాకు అక్కడ ఏం చేస్తాం. ఆ అమ్మ పుణ్యము. ఏ తల్లి పోయింది? మా అమ్మ మా పిన్ని అంతకు సహాయం చేస్తామంటే ఏదన్నా ఎప్పుడన్నా పెద్దగా ఈగిపోయినా కూడా డబ్బుల రానిది కదా నాన్న దగ్గర బాబా రా. దేవుడు కొన్ని సహాయం అంటే దేవుడు నమ్మకం. దేవుణ్ణే నమ్ముకుంటాను. దేవుణ్ణి మానలు ఎవరిని నమ్మను. జాగ్రత్తగా వైద్య సేవలకు ఉపయోగించుకొని ఇంకేనైనా లక్షణంలో టెన్షన్ పడకుండా లేదు. ఏడ అప్పులకి పూజ చేయడం తినే భద్రంగా వాడు. పోయినా కల్లారి బిడ్డ కోసం అవునులే పోపలే ఆ టయానికి పోవాల్సింది. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమం ఏమిటంటే, సమాజంలో ఎందరో మహిళలు ఒంటరిగా ఉంటారు. వారి ఆరోగ్యం సరిగా లేక ఒకరు మంచం మీద పడి ఉంటే భార్య కూలీ నాలి చేసుకుంటా ఆ బిడ్డల్ని కానీ భర్త కానీ పోషించుకుంటున్నారు. అట్లాంటి వాళ్లకు మేము నెల బియ్యం ఇస్తున్నాము. కానీ వారి ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అని ఒకసారి మేము పోయి పరిశీలించాము మా హెల్పింగ్ హ్యాండ్ టీము. అందులో చాలామంది వచ్చే 4,000 పింఛన్తో 3,000 రూపాయలు రెంట్ కడుతున్నారు. టాబ్లెట్స్ కొనాలంటేనే 2-3 వేలు అవుతున్నాయి. దానికోసం వాళ్ళు ఇంకా 2,000 అప్పు చేస్తున్నారని మాకు తెలిసింది. మేము వాళ్ళ ఇంటికి పోయి స్వయంగా చూసి వాళ్ళ కష్టాలని బాధల్ని గ్రహించి మా చేతనంత సహాయంగా మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ టీం మొత్తం ఒక్కొక్కరికి 5-5 వేలు చొప్పున ఒక 3 కుటుంబాలకు పోయి మేము ఆర్థిక సేవ చేసినాము. భగవంతుడు ఇంకా మాకు శక్తినిస్తే ఇంకా ఇలాంటి వాళ్ళను పరిశీలించి ముందు కూడా ఇలాంటి సేవలు చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ హెల్ప్ అనేది, ఈ సేవ అనేది చేస్తున్నారు ఎవరంటే నేను కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది నా చిల్డ్రన్ ఫ్యాన్సీ కస్టమర్ల ద్వారానే మేము చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఏదో పెద్ద మనసుతో వచ్చి మా షాప్లో కొంటారు కాబట్టి ఆ ఆదాయంతో మేము ఇన్ని సేవలు చేస్తున్నాము. మా కస్టమర్సే లేకపోతే మేము ఇన్ని సేవలు చేసేవాళ్ళం కాదు. వాళ్ళకందరికీ ప్రత్యేకంగా మా టీం హెల్పింగ్ హ్యాండ్స్ టీం కానీ మేము కానీ మా చిల్డ్రన్ ఫ్యాన్సీ కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.